హాయ్ అండి. రీసెంట్‌గా మోటోలో సిగ్నేచర్ ఫోన్ కొన్నాను. ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. ఈ బాక్స్ మిగతా మోటోలో ఫోన్ బాక్సుల కంటే డిఫరెంట్‌గా ఉంటుంది. ఫోన్ బ్యాక్ సైడ్ అయితే జీన్స్ క్లాత్ లాంటి టెక్స్చర్ లాగా ఉంటుంది. ఫోన్ చూస్తే మెటల్ ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్, విక్టస్ 2తో వస్తుంది. ఈ ఫోన్ 6.8 ఇంచ్ స్క్రీన్‌తో వస్తుంది. 6200 నీట్స్ బ్రైట్‌నెస్‌తో అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. పైన స్పీకర్ అండ్ డాల్బీ అట్మాస్ లోగో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏఐ కీ ఉంటుంది. కింద ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్, స్లిమ్ కట్ స్లాట్ ఉంటాయి. రైట్ సైడ్ వాల్యూమ్, పవర్ బటన్స్ ఉన్నాయి. ఈ బాక్స్లో మనకు మెయిన్గా సిగ్నేచర్ కార్డ్, మొబైల్ ఛార్జర్, కేబుల్ వస్తాయి. ఈ ఫోన్ వెనుక 3 కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్, పెరిస్కోప్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్తో మనం 100x వరకు ఫొటోస్ తీయవచ్చు. ఇక్కడ కెమెరా శాంపిల్ చూడండి. ఈ ఫోన్లో మనం 4K 60 FPS అండ్ 8K 30 FPS వరకు డాల్బీ విజన్తో వీడియోస్ రికార్డింగ్ చేయవచ్చు. వీడియో క్వాలిటీ ఇక్కడ చూడండి. అలాగే మనం స్లో మోషన్ వీడియోస్ 4K 120 FPS వరకు రికార్డింగ్ చేయవచ్చు. కెమెరాలోని కాన్స్ గురించి మాట్లాడుకుందాం. స్లో మోషన్ వీడియో రికార్డింగ్ మెయిన్ కెమెరాలో మాత్రమే అవుతుంది. అల్ట్రా వైడ్, పెరిస్కోప్ కెమెరాలతో అవడం లేదు. సెల్ఫీ కెమెరాలో HDR వీడియో రికార్డింగ్ లేదు. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ ఫోన్ 5200 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 5200 mAh బ్యాటరీ అయినా ఒకసారి 100% ఛార్జింగ్ పెడితే ఫుల్ డే వస్తుంది. బ్యాటరీ తక్కువైనా ప్రజెంట్ 50,000కే బెస్ట్ వీడియో రికార్డింగ్ ఫోన్ అని నాకు అనిపిస్తుంది. ఈ ఫోన్తోనే ప్రజెంట్ వీడియో చేస్తున్నాను. ఈ ఫోన్ ఇంకెవరెవరు వాడుకున్నారో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.